నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. నాంపల్లి క్రిమినల్ కోర్టు ఒక ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయడం జరిగింది. మంగళహాట్ పోలీస్ స్టేషన్ జ్యూడిక్షన్లోని కోర్టుకు రావట్లేదని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయమని ఈ విధంగా ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తే సదరు పోలీసులు దాని మీద చలించకుండా అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆ కంప్లైనెంట్. ఇది సింగిల్ జడ్జి జస్టిస్ టి మాధవీదేవి గారి దగ్గరికి వచ్చింది. ఇట్లా లోయర్ కోర్టు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసినా కూడా అరెస్ట్ చేయకుండా కాలయాపన చేశారు, ఇది చాలా తప్పు అని చెప్పేసి సదరు పోలీసుల మీద ఎంక్వైరీ చేయాలి, విచారణ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైకోర్టు న్యాయమూర్తి. ఇట్లా పోలీసులు న్యాయబద్ధమైన విధులను అమలు చేయడంలో డిలే చేసినందుకు విచారణ చెప్పి యాక్షన్ తీసుకోవాలి అని గౌరవ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి పోలీసులకు ఆదేశించడం జరిగింది. దీని అర్థం ఏంటి? ఏదైనా సరే కోర్టులు ఈ విధంగా ఆదేశాలు పాస్ చేస్తే తక్షణమే పోలీసులు దాన్ని అమలుపరచాలి. అమలుపరచకపోతే ఈ విధంగా ఆదేశాలు ఇస్తారు హైకోర్టు, చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. నాంపల్లి కోర్టులో మంగళవారం పోలీస్ స్టేషన్లో ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేశాడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయమని. కానీ అరెస్ట్ చేయకుండా డిలే చేస్తూ ఇట్లా కాలయాపన చేస్తుంటే హైకోర్టు దృష్టికి సదరు కంప్లైంట్ తీసుకొస్తే చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది హైకోర్టు. సింగిల్ జడ్జి గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ విధంగా ఎన్బిడబ్ల్యూ క్రిమినల్ కోర్టు ఇచ్చినా కూడా అమలుపరచకుండా డిలే చేసినందుకు వాళ్ళ మీద లీగల్గా తగిన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకు తెలిసేదేంటి? ఏదైనా క్రిమినల్ కోర్టు ఇట్లా ఆదేశాలు ఇస్తే ఎన్బిడబ్ల్యూ ఇమీడియట్గా దాన్ని అమలుపరచాలి, కానీ డిలే చేస్తే ఈ విధంగా పర్యవసానాలు ఉంటాయని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.